వెల్కమ్ టు jupiter.09 ఛానల్. ఈరోజు స్పెషల్ సేమియా ఉప్మా. ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినొచ్చు. లేట్ చేయకుండా కుకింగ్ స్టార్ట్ చేద్దామా? సేమియా ఉప్మాకి ఆయిల్ తక్కువగానే పట్టిద్దండి. నేను 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు వేసుకున్నాను. వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత తాలింపు వేసుకుందాము. ఇక కాస్త చట్పట్లాడినాక జీలకర్ర, కరివేపాకు, హింగువ, 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి, కట్ చేసి వేసుకున్నాను. ఈ యొక్క 1 మినిట్ వేపుకోవాలి. వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి. సేమియా 2 కప్స్ తీసుకున్నానండి. వాటర్ కూడా సేమ్ క్వాంటిటీలోనే ఉండాలి, అందుకని వాటర్ కూడా 2 కప్సే పోసుకోవాలి. మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకుందాము. కాగినాయండి నీళ్ళు. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గ ఉప్పు, సగం నిమ్మబద్ద పిండుకోవాలి, పులుపులంగా కొంచెం బాగుంటుంది. చూడండి, ఇలా మరిగే నీళ్ళల్లో సేమియా వేసుకుందాము. సేమియా 2 కప్స్ అండి, వాటర్ 2 కప్స్, సేమియా 2 కప్స్. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, అంటుకోకుండా అంతా మిక్స్ చేసుకోవాలండి. సేమియా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. బొరుకి ఏదైనా పెట్టుకోవచ్చు, నేను వాటర్ గ్లాస్ పెట్టుకున్నాను. చూడండి, 10 మినిట్స్ తర్వాత ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. వాటర్ అంతా డ్రై అయిపోయింది, సేమియా కూడా బాగా ఉడికిందండి. ఇదంతా బాగా కలిపేసుకొని పొయ్యి ఆపేసుకోవాలండి. పొయ్యి ఆపేసి మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 5 మినిట్స్ తర్వాతే సర్వ్ చేసుకోవాలండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత తడి అనేది కూడా లేదు, అంత పొడి పొడిగా ఎంత బాగుందో సేమియా. ఎంతో టేస్టీగా ఉండే సేమియా రెడీ. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.